హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎలాంటి సమస్యలంటే, మేము చేసిన కష్టానికి తగిన ఫలితం లేదు. అంటే అది వ్యాపార విషయంలో గానీ, ఉద్యోగ విషయంలో గానీ, మేమెంత డబ్బు సంపాదిస్తున్నా సరే అది నిలవడం లేదు. మేమెంత కష్టపడుతున్నా అసలు మాకు సంపాదన అది కనిపించట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు. సో, అట్లా ఎందుకు జరుగుతుంది? ఒకటి ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఒకటంటే, ప్రస్తుతం మేము కష్టపడుతున్నాం బాగా ఫలితం రావట్లేదు అంటున్నారంటే, మీరు ఎంత కష్టపడ్డా అంత ఫలితమే వచ్చింది. హ్మ్. దాంట్లో ఫస్ట్ మీరు నమ్మాలి దాన్ని. ఓకే. అంటే మీరు అనుకుంటున్నారు నేను బాగా కష్టపడినని చెప్పేసి. బట్ ఎంత కష్టపడినారో మీరు మనస్సాక్షి తెలుసు కాబట్టి, ఒకవేళ అటువంటి వ్యక్తులు బాగా కష్టపడ్డామండి రావట్లేదు ఫలితం రావట్లేదు అంటే, అది మీ జాతకంలో భాగ్యస్థానాన్ని చూసుకోవాలి. అంటే జన్మ జాతకంలో నవమ స్థానాన్ని చూసుకోవాలి. నవాంశాధిపతి రాష్ట్రాధిపతి రాశిచక్రంలో నా భాగ్యాధిపతి నవాంశుడు ఎక్కడున్నాడో చూసుకుంటే కొంత మీ పూర్వజన్మ పుణ్య ఫలితము మీరు చేసేటువంటి పనికి తగినటువంటి లాభాన్ని మనం లెక్కగట్టే అవకాశం ఉంటుంది. అది చూసుకోవచ్చు. రెండవది సరే సామాజికంగా మనం మాట్లాడుకునే విషయాల్లో కష్టపడే వారికి లాభం రావట్లేదు ఎందుకు కారణం అంటే, ఒకటి అతనికి ఇంటి వాస్తుపరమైనటువంటి దోషం ఉండడం, వ్యాపార స్థలంలో వాస్తు దోషం ఉండేటువంటి అవకాశం. ఇంకోటి మీకు భారతంలో స్పష్టంగా చెప్పబడింది, నువ్వు ఎంతవరకు కృషి పడుతున్నావు అంత దానికి తప్పకుండా ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు ఏదనుకుంటున్నావో దానికే యదాంతరం నపశ్యామి తదామే స్వస్తిరాయుషి. ఏదైతే నువ్వు అనుకుంటున్న ప్రధానికి కూడా నువ్వు నీకు ఇవ్వగలిగే అవకాశం నా దగ్గర ఉంది, నువ్వు స్వీకరించగలిగే యోగ్యత నీకు కూడా ఉంటుంది. బట్ ఎంతవరకు నువ్వు యోగ్యవంతుడివి, ఎంతవరకు నువ్వు యోగవంతుడివి, నీ యోగం ఎంత, నీ యోగ్యత ఎంత, ఈ రెండింటిని బేరీ చేసుకుని నేను బాగా కష్టం నువ్వు అనుకుంటున్నావు కష్టపడ్డానని, కానీ అంత కష్టాన్ని పడ్డావు అనేది బేరీ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో దానము, నువ్వు ఏదైనా దానం చేయి, గోదానం చేయి, బంగారం దానం చేయి, ఇంకేదైనా దానం చేయి. అది అవతల వారి నుంచి ఆశించకుండా దానం చేసే ప్రయత్నం చేయి. ఆ దానం ఇచ్చినప్పుడు ఫోటో తీసి స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయకు, అది మంచిది కాదు. రెండవది, సార్ నా దగ్గర గోదానం డబ్బులు లేవు సార్, ఇప్పుడే మొదలెట్టాను, కొత్త కంపెనీ మొదలు పెట్టాను, రోజుకు నాకు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, పెడితేనే వస్తుంది. యూట్యూబ్ పెట్టామండి, యూట్యూబ్లో ఎడిటర్కి కెమెరామెన్కి డబ్బులు ఇవ్వాలి, మా యాంకర్కి డబ్బులు ఇవ్వాలి, మాకేం మిగలట్లేవు, ఎట్లా వస్తుంది, మాకు పెట్టుబడి పెడుతున్నానంటే నీ క్రియేటివిటీ బాగాలేదు, నీకు చెప్పే వాళ్ళ యొక్క విశేషం స్పష్టంగా లేదు, దానివల్ల అది అందరికీ వెళ్ళిపోవడం లేదు, ఎవరు వ్యూస్ రావట్టుంది, కాబట్టి నువ్వు నష్టపోతున్నావు. అలా వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, నీ యొక్క యోగ్యత పెంచుకోవాలి, నీ క్రియేటివిటీ పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు అది మెల్లగా వెళ్ళేటువంటి ప్రయత్నంలో సక్సెస్ సాధించగలిగే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి నీ యొక్క ప్రత్యేకతని చాటుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ జాతకంలో యోగ్యతని పెంచుకోవాలి. ఇలా పెంచుకోవాలంటే సరే డబ్బులు ఇచ్చి గోవుకొని దానం ఇవ్వలేను, కష్టము, మరి ఏం చేయాలి, నువ్వు ఒక చోట కూర్చొని నదీ తీరంలో కూర్చొని చేతులు నీళ్లు తీసుకొని నీళ్ళలోకి ఆ నీళ్లు వదిలిపెట్టి నేను 100 మందికి ఆవు దానం చేస్తని చెప్పేసి ధ్యానం చేసుకో. నువ్వు ప్రత్యక్షంగా కూర్చొని 100 ఆవుల్ని అక్కడ దూడలతో సహా కట్టి ఒక్కొక్క బ్రాహ్మడికి ఒక భేదవాడికి పిలిచి ఆవుని అంటే మనకి ఎద్దుని ఆవుని రెండింటిని కూడా ఇస్తున్నట్టుగా ధ్యానం చేయి. ధ్యానంలో దానం చేయండి, అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇది పుణ్యబలం పెరుగుతుంది. ఎవరెవరికైతే నువ్వు ఇవ్వాలనుకో సంకల్పం నీకు అంటే నీకు మైండ్లో ఎవరు మొహం లేదు, నీవు కానీ ఒక వ్యక్తులు గుర్తుపెట్టుకున్నావు, అటువంటి వ్యక్తులకి ఎవరో ఒకళ్ళు దానం ఇచ్చేస్తారు, దానం స్వీకరిస్తారు. వాళ్ళు నీ సంకల్పం ఏంటి, నువ్వు దానం ఇవ్వాలి. అది నీ సంకల్పం ద్వారా వేరొకరి ద్వారా ఎవరికొకళ్ళకి చేరుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఆ చేరేటువంటి దాంట్లో ఆ స్కిల్లో నీకు 10% పుణ్యం వచ్చేస్తుంది. దీన్ని ధ్యాన దానం అంటారు. దీనివల్ల ఖచ్చితంగా ప్రయోజనం, ప్రత్యక్ష దానం చేసేంత ప్రయోజనం ఉంటుందో ఈ దానం అంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. రెండవది, వీలైంది 10 రూపాయలు జేబులో ఉన్నాయి, ఒక ఇడ్లీ కూడా 2 ప్లేట్లు ఇడ్లీ కొనగలుగుతావు కదా, ఆ 2 పెట్టి కొనుక్కొని వెళ్ళి ఎవరైనా వీధిలో ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపో అంతే. అమ్మ తాగుతావా, అమ్మ తింటావా, ఒక ఫోటో తీ, కొన్ని శోధొద్దు వాళ్ళతోని. వెళ్ళావా వాళ్ళ చేతిలో ఇడ్లీ పెట్టేసావా, ముఖం చూపుకొని వెళ్ళిపోయావా. వెళ్ళగానే ఆవిడేమనుకుంటుంది, అయ్యో పుణ్యాత్మునైనా ముఖం చూపిల్లలు మంచి చల్లగా ఉండాలి. ముఖం కనబడితేనేమో ఇంకో తిరిగి మాట్లాడతారు, ముఖం కనబడితే అయ్యో పుణ్యాత్ముడు పాపం మంచి పొద్దున వేడి వేడి ఇడ్లీ పెట్టిండు, పుణ్యాత్ముడు చల్లగా ఉండాలి, మన బిడ్డలు చల్లగా ఉండాలి అనుకుంటారు. అంటే మనకు కావాల్సిన ఏమిటి, వాళ్ళ దీవెనలు మాత్రమే. కాబట్టి అటువంటి దీవెనల కోసం మనం ఇటువంటి దానాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలం ఉంటుంది. రెండవది, ఇక మనం ఇది శాస్త్ర ప్రకారం నేను 2 రకాలు చెప్తాను, బికాజ్ ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ కాబట్టి 2 రకాలు చెప్తాను. ఒకటి, దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లిన్. వ్యక్తులకి మేము పని చేస్తున్నాం అంటారు కానీ ఆ పని అయినటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. నీకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. 10,000 ఆదాయం నీకు వస్తున్నప్పుడు నువ్వు 11,000 ఖర్చులు లెక్క పెట్టుకుంటున్నావు. నీకు కెమెరామెన్ తోని ఈ పనే కావాలి నాకు, కానీ మీరు ఆలోచన ఏంటి, నువ్వు కెమెరామెన్ నాకు ఫోకస్ సరిగ్గా రావట్లేదు, ఆ కిరణ్ శర్మ తీసుకెళ్ళి నువ్వు ఈసారి పెద్ద కెమెరా తీసుకెళ్ళు, దానికి 2 లక్షల రూపాయలు అవుతుంది. నువ్వు కిరణ్ శర్మ దగ్గరికి వెళ్ళే కెమెరాతో వచ్చే వ్యూసే 1000 అవుతాయి, నువ్వు పెద్ద కెమెరా తీసుకెళ్తే 15,000 వస్తాయా లేదా 1,00,000 వస్తాయా? కానీ నీ ఆలోచన ఏంటి, అక్కడ వెళ్తున్నప్పుడు పెద్ద కెమెరా తీసుకెళ్ళు, ఉన్నదానికి 25,000, కొత్తది కొంటే 1,00,000 రూపాయలు కావాలి.
ఆ ₹1,00,000 పెట్టి తీస్తే వ్యూస్ అని పెరుగుతాయంటే ఇప్పటికిప్పుడు స్పాట్ పెరిగే అవకాశం లేదంటే బట్ యూ హ్యావ్ ఎ నో ఐడియా వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ డిసిప్లిన్. నీకంటూ ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏర్పడ్డప్పుడు కదా ఈ కెమెరాతోని ఇంకేమైనా లైటింగ్ పెట్టి ఫోకస్ జూమ్ చేసి దగ్గర నుంచి తీ నాకు అని చెప్పగలిగే అవకాశం ఉంటే ఇది ఆర్థికమైనటువంటి పరిరక్షణ. ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయకపోవడం. దీనివల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము బాగా కష్టపడుతున్నాం, డబ్బులు రావటం వచ్చే డబ్బులు ఖర్చు అవుతున్నాయంటే ఈ కారణం చేత అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం. రెండవది ఇతరుల మీద డిపెండెన్సీ. జాతకంలో కూడా షష్టమ స్థానం అంటారు దాన్ని, 6వ స్థానం అంటారు దాన్ని. షష్టమ స్థానంలో కనుక నీకు బిందువులు సరిగ్గా లేకపోయినా ఇతరుల మీద డిపెండెన్సీ కనపడినా నువ్వు ఎదగడానికి అవకాశం ఉండదు. ఆదాయం వస్తుంది, నీ దాకా వచ్చేసరికి ఆదాయం వాళ్ళు సగం తగ్గి చూపించేస్తారు. కాబట్టి ప్రతి దాంట్లో అందంగా ఆనందంగా అందరితో కలిసి నువ్వు అనుకున్నటువంటి పనులు ఎంతవరకు పరిపక్వత పొందావు, దాని పరిణామాలు ఎలా ఉన్నాయి, దానిలో ఆదాయం ఎంత వచ్చిందని నువ్వు చూసుకునే విషయం పెట్టేసి నేను ఇప్పుడు కంపెనీ పెట్టేసా, ఐఎమ్ వన్ ఆఫ్ ది CEO, నేను కంపెనీకి చైర్మన్ని, నేను కుర్చీలో కూర్చుంటా, నాకు మేనేజర్ వచ్చి లెక్కలు చెప్పాలి, నాకు అకౌంట్ చెప్పాలి అంటే చెప్తాడు వాడు. ₹100 ఖర్చు అయింది, వాడు శుభ్రంగా ఇస్తాడు, బాబు కెమెరామెన్ నువ్వు ఆటోలో వచ్చేయమా సార్, నాకు ఆటో దొరకండి సార్, సరే పర్లేదప్ప నువ్వు కార్లో వచ్చేసాయి, ఆటోలో ₹70, కార్లో ₹50. ఈ మేనేజర్ ఏం ఇస్తాడు, సార్ కెమెరామెన్ కార్లో వచ్చాడు సార్ 150 రాస్తాడు. బట్ నీకు ఉన్నప్పుడు కెమెరామెన్తో చెప్పాలి, బాబు నువ్వు ఆటోలోనే రా, పలానా టైంకి రా, 9కి రా అంటే 8కి బయలుదేరు అని చెప్పగలిగేటువంటి అందంగా అంటే అక్కడ అలాగే అందంగా చెప్పగలగాలి కెమెరామెన్. రూడ్గా చెప్పే ప్రయత్నం చేయకూడదుగా. కాబట్టి నీ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలి. షష్టమ స్థానం అదే చెప్తుంది మనకి, జాతకంలో 6వ స్థానం అంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వద్దు, అందంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి, నువ్వు అవతల వాళ్ళని హక్కున చేర్చుకోవాలి. వాడికి పరోక్షంగా ఇంటికి ఏం అవసరం చూసుకొని వాడిని కడుపు మీద కొట్టకుండా వెన్నుపీస తట్టి ఇగో నీ ఇంటికి ఇది అవసరం, ఇగో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో అమ్మకి ఇవ్వు అని చెప్పగలిగే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నీ యొక్క సామ్రాజ్యం విస్తరణ ఉంటుంది, ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అటువంటివన్నీ కూడా మనకి ఈ అంటే జాతక ప్రకారం కాకుండా జాతకం బయట మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఈ ఆర్థికమైనటువంటి సంస్కరణలు ఏర్పడితే తప్పకుండా నువ్వు చేసి ఏ వ్యాపారమైనా సరే ఈవెన్ దో బిచ్చం అడుక్కున్నా సరే తప్పకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే తప్పకుండా కోటీశ్వరులు అవ్వడం ఖాయం. అది మనకి ఎగ్జాంపుల్గా బాంబేలో 13 మంది భిక్షగాళ్ళు, వాళ్ళకు ఒక విల్లా 20 కోట్ల విల్లా ఉంది ఒక్కొక్క విల్లా. అది ఈనాడు పేపర్లో స్పష్టంగా వచ్చింది. 13 మంది బిచ్చగాళ్ళు ఒక్కొక్కరికి 20 కోట్ల విల్లాలు ఉన్నాయి, రెంటే వాళ్ళకి 3.5 లక్షలు వస్తుంది. జస్ట్ యూ హ్యావ్ సర్చ్ ఇన్ ఈనాడు సండే పేపర్. సో కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే వృత్తిలో వాడు వృత్తిలో మునిగిపోతాడు, వృత్తిలో ఉంటాడు, వాడు ఆ వృత్తిలో తను అన్ని వెతుక్కుంటాడు దాంట్లో. కాబట్టి ఇలా మన పర్యవేక్షణ, మన యొక్క పరిశ్రమ, మన యొక్క డిసిప్లిన్ క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే తప్పకుండా మీకు ఆర్థికంగా ఉంటుంది. రెండవది ఇక మళ్ళీ జాతకంలోకి వచ్చేస్తే, ధర్మంలోకి వచ్చేస్తే మీ యొక్క ప్రాంతాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి, నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి. నీ కార్యాలయం ఏదైనా ఒక్క రూమ్లో ఉన్నా సరే కార్యాలయం, ఆ ఒక్క రూమ్లో కూడా మంచి మంచి స్మెల్ ఉండాలి, అందంగా ఉండాలి, ఆనందం చూడగానే ఆకర్షణగా ఉంటే తప్పకుండా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. అంటే నువ్వు అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నీ గది అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నీ చుట్టూ ఉన్న మనుషులు అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే నీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. నువ్వు కట్టె పుల్లల నుంచి అమ్మడం మొదలుపెట్టినా సరే బ్రహ్మాండంగా ఉత్తమమైనటువంటి గంధపు చెక్కలు ప్రభుత్వ అనుమతితో గంధపు చెక్కలు అమ్మగలిగేటువంటి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది జాతక విశ్లేషణ. అయితే మన ఇంట్లో వాస్తు దోషాలు అంటే తెలిసి తెలియక కొన్ని వస్తువులు ఇక్కడ ప్లేస్ చేయడం కానీ అట్లా వాటి వస్తువుల స్థానంలో పెట్టడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. తప్పకుండా వాస్తుపరంగా తప్పకుండా మనిషి ఉంటుంది, జన్మజాతకంలో ఎఫెక్ట్ ఉంటుంది, వాస్తుపరంగా ఎఫెక్ట్ ఉంటుంది. అలా ఉండకుండా ఉంటే ఎందుకు సింపుల్ చెప్తాను మీకు, నేను అందరూ తెలిసిన విషయమే. ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి ఇద్దరికి కూడా వాళ్ళ నాన్నగారు ఇద్దరికి 1,00,000 కోట్లు ఇచ్చాడు, ఇద్దరికి కూడా అంతే ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళకి. ఆ 1,00,000 కోట్లు తీసుకున్నవాడు ఇప్పుడు ఒకడేమో 30,000 కోట్లు అప్పులలో ఉన్నాడు, ఒకడు 8 లక్షల కోట్లకు అధిపతిగా. సింపుల్ లాజిక్, అర్థం కావట్లా. అంటే వాళ్ళు చేసేటువంటి క్రమశిక్షణ, వాళ్ళ యొక్క వాస్తుపరంగా, వాళ్ళ జాతక ప్రకారంగా అనేక దోషాలతో అనిల్ అంబానీ 30,000 కోట్లకు అప్పులో ఉన్నాడు, 30,000 కోట్ల డెఫిసిట్ లో ఉన్నాడు. మరి అదే ముఖేష్ అంబానీ 8.5 లక్షల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తెలుస్తుందిగా ప్రత్యక్షంగా. అంతెందుకు మనం పేరు చెప్పొద్దు కానీ రామలింగరాజు గారి పరిస్థితి ఏమిటి, రెడ్ కార్పెట్ వేసినటువంటి 200 దేశాలలో రెడ్ కార్పెట్ వేశారు ఆయనకి. మరి ఇప్పుడు ఏ ఒక్క దేశం ఆయన పేరుతో భయపడతాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన, ఎక్కడో విశాఖపట్నంలో ఏదో వీధిలో ఉన్నాడు అంతే. మరి 20,000 కోట్లకు అధిపతి ఆ వ్యక్తి, పెద్ద కంపెనీలకు వ్యక్తి, ప్రపంచంలో 3వ స్థానం కంపెనీకి అధిపతి ఈరోజు ఎక్కడ ఉన్నాడు. అది కాదా జాతకం అంటే, అది కాదా వాస్తు ప్రభావం అంటే. ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పుకునే వాళ్ళు తప్పు చేశారు, ఇవన్నీ చెప్పు మేము జాతకం అనగానే జన అజ్ఞాన వేదికల మీద పడి అది కాదు వాడు చేసిన పొరపాట్లు అవి, మైటాస్ పెట్టాడు, డబ్బులు తప్పుడుగా ఆ తప్పుడు ఆలోచన కారణమే శని ప్రభావం. ఇదే చెప్పేది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చెప్తుంది తప్ప మిమ్మల్ని ఏదో వచ్చేసి మాతో జాతకాలు చెప్పించుకోండి అని చెప్పేటువంటి అవకాశం మనకేం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జాతక ప్రభావం.
వాస్తు ప్రభావం కూడా తప్పకుండా ఎక్కువగా ఉంటాయి. రెండవది ఈయన సత్యరామలింగ గారు తన యొక్క కంపెనీని ఎప్పుడైతే వాస్తుపరంగా మార్చాడో అప్పుడు ప్రాబ్లం ఎక్కువ స్టార్ట్ అయింది. అలాగే మీరు గుర్తుకోండి, ఇంతకున్నటువంటి ముఖ్యమంత్రి గారు వాస్తు అని చెప్పేసి చాలా రూపురేఖలు మార్చారు కదా ప్రగతి భవన్‌లో. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రగతి భవన్‌లో చాలా మార్పులు చేశాడు. ఆ మార్పుల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడింది కేసీఆర్ గారు కూడా. ఇలాంటివి చాలా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాటి వాసి, రాశి 2 ప్రభావాలు మనిషి మీద ఖచ్చితంగా ఉంటాయి. అందులో సందేహం లేదు. అందుకే మన ఇంటిని ఏవతో ఈశాన్యంలో ఏముండాలి, నైరుతిలో ఏముండాలి, ఆగ్నేయంలో ఏముండాలి, వాయువులో ఏముండాలి అని తప్పకుండా మినిమం నాలెడ్జ్‌తో మనం చేసుకునే ప్రయత్నం చేస్తే, వాస్తు ప్రకారం ఉంచుకోగలిగితే అద్భుతమైనటువంటి శుభయోగాలు మన సొంతమవుతాయి. వ్యాపారంలో గాని, గృహంలో గాని, సంతాన విషయంలో గాని అత్యుత్తమ శుభ స్థాయిలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే మన డైలీ లైఫ్‌లో ఇప్పుడు ముఖ్యంగా ఏవైనా చేంజెస్ చేసుకోవాలి వాస్తు పరంగా అంటే ఏవైనా ఒక 2, కొన్ని 3 టిప్స్ అంటే అన్ని ప్రత్యక్షంగా చూడాల్సిందే. సరే, కొన్ని టిప్స్ అంటే తూర్పు ముఖంగా ఉండి మనం వంట చేసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లకి వాస్తు ఎక్కువ ఎఫెక్ట్ ఉండాలి. మనం ఆగ్నేయ గదిలో తూర్పుకు అభిముఖంగా అంటే తూర్పు ముఖంగా ఉంటూ అమ్మాయి వంట చేయాలి. నైరుతిలో తప్పకుండా పడగది ఉండాలి. నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. వాయువ్యంలో పిల్లల పడగది ఉండాలి. ఈశాన్యంలో మనకి అంటే వరండా లాంటిది కానీ కూర్చోడానికి స్థలం కానీ, అలాగే తూర్పు మధ్యలో దేవాలయం అంటే మనకి దేవుడి గది ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కరెక్ట్‌గా దక్షిణం పార్ట్‌లో మనకు టాయిలెట్స్ పెట్టుకోవచ్చును. అలాగే వాయువ్యంలో కూడా టాయిలెట్స్ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది ఈశాన్య టాయిలెట్స్ పెడతారు. ఈశాన్యంలో టాయిలెట్ అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఆగ్నేయంలో ఇంటి బయట అంటే మన కాంపౌండ్ వాళ్ళకి మన ఇల్లు నిర్మాణానికి మధ్యలో ఆగ్నేయంలో మనం టాయిలెట్స్ పెట్టవచ్చును, అనుకూలంగా ఉంటుంది. ఈశాన్యంలో కూడా ఇల్లు దాదాపుగా మనకి 70 అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఈశాన్యంలో కూడా మనం టాయిలెట్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దానికి, అలా పెట్టుకోవచ్చు. అంటే ఇవి చిన్న చిన్న మార్పులు ఇవి. సో కాబట్టి ఏదైనా సరే వాస్తు అనేది ప్రత్యక్షంగా చూడకుండా చెప్పడం కష్టం. అంటే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కోలాగా ఒక ఉంటది ఇప్పుడు కాబట్టి నీ పేరు మీద ఒక వాస్తు ఉంటుంది, నా పేరు మీద ఒక వాస్తు ఉంటుంది, కెమెరామెన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాస్తు అనేది దిక్కులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మనకి అష్టమ అక్షరాలు ఉంటాయి, మనకి 8 వాస్తులు ఉంటాయి మనకి. అంటే కొన్ని అక్షరాల వారికి కొన్ని వాస్తుపరంగా ముఖద్వారాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు నీ పేరు మీద దక్షిణం ఉండొచ్చు, తూర్పు ఉండొచ్చు, నా పేరు మీద ఉత్తరం ఉండొచ్చు, దక్షిణం ఉండొచ్చు. అలా ఆ రకమైనటువంటి వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటేనే చాలా మంచిది, శుభాన్ని కలిగిస్తుంది. వ్యతిరేకమైన దాంట్లో ఉంటే నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. రాశి కూడా బాలేదనుకో ఇంకా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పైననే అంటే ఇలాంటివి మాక్సిమం ఇవన్నీ ఏంటంటే చేసుకోవచ్చా? నేను చూసేది మాత్రం నాలాంటి వాడు భార్యాభర్త ఇద్దరు చూస్తాను. ఓకే. ఎందుకంటే ఇద్దరు యజమానురాలే కదా. అవును. యజమానురాలు ఇంటి యజమాని ఎంతో యజమానురాలు ముఖ్యం. నేను ఒక మెట్టు ముందుకెళ్ళి అసలు ఆవిడకే ఎక్కువ బాగా చూస్తాను. ఎందుకంటే ఆవిడ పెట్టే అన్నం తినే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆవిడ ఇచ్చినటువంటి సుఖాన్ని పొందుకోవాలి. ఆవిడ ఇచ్చినటువంటి క్రమశిక్షణ మనకి రావాలి. ఆవిడ పెట్టేటువంటి ఖర్చు మనకి జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆవిడ షీఈ్ ద ప్రధానం. బట్ నీకేంటి? భోజనం, సుఖం, సంపాదన 3. కానీ ఆవిడకి పిల్లల పెంపకం, ఇంట్లో ప్రమాదం లేకుండా చూసుకోవడం, ఆరోగ్యాలు చూసుకోవడం, అనేక బాధ్యత ఆవిడకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను మాత్రం ఆడపిల్లకి ఎక్కువగా వాస్తు చూసి పెడతాను. నేను నా వరకు మాత్రం నేను అతనికి పురుషుడికి కూడా వాస్తు చూస్తాను. బట్ ఎక్కువగా స్త్రీకి నేను ఎక్కువ విలువ అంటే ఈ వాస్తు పరంగా ఎక్కువ ఇచ్చి దాని ప్రకారం వెళ్ళమని చెప్తాను నేను. ఎందుకంటే తాడు కూడా యజమానురాలే కదా. ఈయన కాబట్టి ఆవిడే కదా నెక్స్ట్ యజమానురాలు. ఇద్దరికి బలంగా ఉండాల్సింది. ఓకే గురుగారు, శుభమస్తు. అంటే వాస్తు పరంగా మాకున్న కొన్ని డౌట్స్ ని గానీ అన్నిటిని క్లారిఫై చేసినందుకు చాలా థ్యాంక్స్. శుభమస్తు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.